హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. హాయ్ ఫ్రెండ్స్, బ్యాక్ టు మై కెమెరా వ్యూ అండి. ఈరోజు వీడియో ఏంటంటే రావులపాలెం నుంచి కాకినాడ రూట్ ఎలా ఉన్నదో చూపిస్తానండి. ఈ రూట్ ఏంటంటే జొన్నాడ నుంచి ఆలమూరు, మండపేట అలాగే వెళ్దామండి. అంటే మండపేట రామచంద్రపురం బైపాస్ ఉండొచ్చు. ఆ రూట్ ఎలా ఉన్నది అన్నది చూపిస్తానండి. ఈ వంతెన ఏంటంటే గౌతమి నది మీద ఉన్న వంతెన అండి. గోదావరి గౌతమి పాయ మీద ఉన్న వంతెన అనమాట. జొన్నాడులోనే ఫ్లైఓవర్ కడుతున్నారండి. ఇప్పుడు జొన్నాడు సెంటర్ నుంచి ఆలమూరు వైపు తిరుగుతున్నానండి. జొన్నాడు దగ్గర నుంచి ఈ రూట్లోకి రాగానే ఇటుక బట్టీలు ఎక్కువ ఉన్నాయండి. చూడండి, రోడ్డు కట్టి ఇటుక బట్టీలు ఉన్నాయండి. ఇది ఆలమూరు విలేజ్ అండి. ఈ రూట్లోనే చాలా రేర్గా ట్రావెల్ చేస్తుంటామండి. నేను ఇది సెకండ్ టైమో థర్డ్ టైమో ఈ రూట్లో ట్రావెల్ చేయడం. జనరల్గా హైవేలో వెళ్ళిపోతుంటాం, కానీ ఏంటంటే ఈ రూట్ కూడా చూపిద్దామనేసి ఈ రూట్లో వచ్చానండి. మన వీడియోలో ఇంతవరకు ఈ రూట్ లేదండి. రోడ్డు బాగానే ఉంది, కానీ ఇరుగ్గా ఉన్నాయండి రోడ్లు. ఈ రూట్లోని ఆయిల్ వెల్స్ అవి ఉన్నాయండి. చూడండి, అక్కడ చిన్న గ్యాదరింగ్ స్టేషన్ ఒకటి ఉన్నట్టుంది. ఆ దూరంగా కనిపిస్తున్నది కదండి, అదంతా ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీకి సంబంధించిందండి. ఈ రూట్లోనే ఇప్పటివరకు చాలా రైస్ మిల్లులు అవి కనిపించినాయండి. ఈ ఏరియా అంతా రైస్ మిల్లులు చాలా ఎక్కువ ఉన్నాయండి. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఒక రైస్ మిల్ అండి. ఇలాంటి రైస్ మిల్లులు చాలా దాటుకుని వచ్చామండి. ఈ విలేజ్ పేరు గుమ్మిలూరు అండి. వెదరు ఈ రోజంతా మబ్బుగానే ఉందండి. ఎక్కడ ఎండగా లేదు. ప్రయాణం అంతా మబ్బులోనే సాగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి స్ట్రైట్కి వెళ్తే మండపేట ఊర్లోంచి వెళ్తామండి. మనం లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే బైపాస్లో వెళ్ళిపోతాం అనమాట. మండపేట బైపాస్ చేసుకుని వెళ్ళిపోవచ్చండి. నేను ఇప్పుడు మండపేట బైపాస్లోనే వెళ్తున్నానండి, టువర్డ్స్ కాకినాడ. ఈ రూట్లో ఎక్కడ చూసినా రైస్ మిల్లులు విపరీతంగా ఉన్నాయండి. మండపేట బైపాస్లోంచి ఊర్లోకి వెళ్ళడానికి ఇది కూడా ఒక జంక్షన్ అండి. మండపేట బైపాస్ రోడ్డు మళ్ళీ కాకినాడ రోడ్లో ఇక్కడ కలుస్తుందండి. కానీ మండపేట బైపాస్ రోడ్లో దగ్గర ఒక 10 రైస్ మిల్లులన్నా చూసి ఉంటానండి.
ఈ ఏరియాలో అన్ని ఎక్కువ రైస్ మిల్లులు ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఈ రూట్ చూసారా? మండపేట ఊరు దాటాక ఎంత బాగుందో. రోడ్డుకి అటు ఇటు చెట్లు ఉన్నాయండి. ఇది తాపేశ్వరం అండి. తాపేశ్వరం ఊర్లోకి ఎంటర్ అయ్యామండి. తాపేశ్వరం దేనికి ఫేమస్ తెలుసు కదండి. తాపేశ్వరం కాజాకి ఫేమస్ అండి తాపేశ్వరం. తాపేశ్వరంలోని కాజా ఒకటే కాదండి, స్వీట్ షాపులు కూడా చాలా ఉంటాయి అన్నమాట. మ్యాక్సిమం ఈస్ట్ గోదావరిలోని స్వీట్ షాప్స్ అన్నీ తాపేశ్వరం నుంచే ఉంటాయండి. తాపేశ్వరం నుంచి ఆ ఊర్లో వెళ్ళి స్వీట్ షాప్స్ అవి పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారండి. ఈవెన్ కాకినాడలో కూడా ఎక్కువ మంది తాపేశ్వరం వాళ్ళు ఉంటారండి. ఇది తాపేశ్వరం మెయిన్ రోడ్ అండి. ఇవన్నీ స్వీట్ షాప్స్ అండి. భక్తాంజనేయ, సురుచి, స్వీట్స్ అవి ఆరిజిన్ తాపేశ్వరం అండి. ఇప్పుడే మనం తాపేశ్వరం తర్వాత ఇప్పనపాడు క్రాస్ చేసామండి. ఫ్రెండ్స్, ఆలమూరు, మండపేట, రామచంద్రపురం అలాగే కాకినాడ వెళ్దాం అనుకున్నానండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే, మండపేట దగ్గర ఒక డైవర్షన్ చూపించిందండి. బైపాస్ అన్నట్టు అది ఊహించుకొని నేను ఆ రోడ్లోకి డైవర్ట్ అయ్యాను అనమాట. అలాగా ఆ రోడ్ నుంచి తాపేశ్వరం వెళ్ళి తాపేశ్వరం నుంచి వస్తుంటే జడ్మాడిపాడు జంక్షన్కి వచ్చానండి దారి తప్పి. అదేంటంటే ద్వారపూడి రోడ్లోకి వచ్చాను అనమాట. సరే, ఈ రోడ్డు కూడా ఎప్పుడు చూపించలేదు కదా అనేసి వీడియో షూట్ చేస్తున్నానండి. ప్రస్తుతం అయితే ద్వారపూడి, సామర్లకోట కెనాల్ రోడ్లో ఉన్నానండి. ఇంతకుముందు ఈ రోడ్డు పెద్ద బాగుండేది కాదు, ఇప్పుడు పర్వాలేదండి. రోడ్డు రిపేర్ అది చేశారు, బాగానే ఉందండి. బలభద్రపురం జంక్షన్కి వచ్చామండి. ఇక్కడ నుంచి రాయవరం కూడా వెళ్ళొచ్చండి. రైట్ సైడ్ వెళ్తే రాయవరం వెళ్తాం అన్నమాట. బెక్కువలు వచ్చామండి. ఇది బెక్కువలండి. ఇది పెద్ద బ్రహ్మదేవం విలేజ్ అండి. లెఫ్ట్ సైడ్ రైల్వే ట్రాక్ ఉందండి, ఏదో ట్రైన్ వెళ్తుందండి. మేడపాడు ఊర్లోంచి వెళ్తున్నాం అండి. వేటలపాలెం వచ్చామండి.
వేటలపాలెం దాటుతున్నాం అండి. సామర్లకోట వచ్చామండి. ఏదో బ్రిడ్జ్ కనిపిస్తున్నది కదండి, ఆ బ్రిడ్జ్ నుంచి వెళ్తే సామర్లకోట వెళ్తాం. ఈ బ్రిడ్జ్ పక్క నుంచి వెళ్తే కాకినాడ వెళ్ళిపోతాం అండి. సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ నుంచి కాకినాడ వైపు చాలా మబ్బు కనిపిస్తుందండి, బాగా వర్షం పడుతున్నట్టుగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనకి లెఫ్ట్ సైడ్ వందే భారత్ ట్రైన్ వెళ్తుందండి. విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ అండి. సామర్లకోట రోడ్లోనే వెంకటకృష్ణరాయపురం వచ్చామండి. ఫ్రెండ్స్, మాధవపట్నం చేరిపోయామండి, అంటే కాకినాడ చేరిపోయినట్టే. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే, కామెంట్స్ పక్కనే హైప్ అనేసి కొత్తగా ఒక ఆప్షన్ వచ్చిందండి. వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.